ఒకతను బంగారు కోసం బావిలోకి వెళ్తాడు. కానీ కొద్దిసేపు తర్వాత అతని బదులుగా ఒక క్లాత్ అలాగే ఒక పెద్ద బాస్కెట్ వస్తుంది. ఆ క్లాత్‌లో ఏముందంటే ఇలాంటి వాళ్ళని ఇంకా పంపితే మీకింకా బంగారం ఇస్తా అని ఉంటుంది. అది చూసి ఆ అమ్మాయిలు మతమ్మ తాగబోతు భర్తని ఆ బావిలోకి వేస్తారు. అలా చాలా బంగారాన్ని వీళ్ళు సంపాదిస్తారు. ఒక పోలీస్ అతను అందరిని బెదిరిస్తూ డబ్బుల్ని వసూలు చేసుకుంటూ ఉంటాడు. అలా ఆ అమ్మాయిల దగ్గరకొచ్చి ఈసారన్నా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఉన్నాయని బంగారాన్ని ఇస్తారు. ఇంత బంగారం మీకెక్కడని ఆ పోలీస్ అతను అడిగితే నీకివన్నీ అనవసరం. ఏవైనా శవాలు ఉంటే నాకివ్వు. దానికి నీకు ఇంకా బంగారాన్ని ఇస్తా అని అంటుంది. మరుసటి రోజు ఆ పోలీస్ అతను ఒక శవాన్ని ఇచ్చి నా బంగారం ఎక్కడా అని ఇంత బంగారం మీకు ఎక్కడిదని అడుగుతాడు. ఆ అమ్మాయి కొంచెం బంగారాన్ని ఇచ్చి ఇదంతా నీకు అనవసరం అని మళ్ళీ చెప్పి పంపిస్తుంది. ఆ అమ్మాయిలు నిద్రపోయినప్పుడు ఇంట్లో ఏదో సౌండ్స్ వినిపిస్తాయి. అప్పుడు లైట్స్ ఆన్ చేసి చూస్తే ఇద్దరు పోలీసులు ఉంటారు. ఇంట్లో ఇంత బంగారం పెట్టుకొని నాకు కూలీలాగా కొంచెం కొంచెం బంగారాన్ని ఇస్తారా అని ఆ అమ్మాయిలపై అటాక్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లోకి డోర్ తెచ్చుకొని ఒక మాస్టర్ వస్తుంది. ఆ తర్వాత ఏమైందో పార్ట్ 4లో చూద్దాం. పార్ట్ 4 కోసం కామెంట్ చేయండి.